హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చి ఇంట్లోనే ఈజీగా వర్కింగ్ ఉమెన్స్ అండ్ బ్యాచిలర్స్ చేసుకునే 10 to 15 మినిట్స్లో అయిపోయే కోకోనట్ రైస్. అది ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో మనము చూసేద్దామా. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ అటు కూడా పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ మనకి మార్నింగ్ టైము లంచ్ బాక్స్లు పెట్టడానికి కొంచెము ఎక్కువ టైం తీసుకోకుండా ఫాస్ట్గా అవ్వాలి, పిల్లలకి హెల్తీగా ఉండాలి అంటే ఈ రైస్ని అయితే చూస్ చేసుకోవచ్చు. కోకోనట్ రైస్ చాలా బాగుంటుందండి. మనము దీని రెసిపీ విధానము ఎట్లా చేసుకోవాలి అనేది చూద్దామా. దీనికి ఏమేం కావాలనేది ఇప్పుడు నేను షేర్ చేస్తాను, మీకు డీటెయిల్స్ అనేది ఇస్తాను. ఇది చాలా సింపుల్ అండి, ఈజీ కూడా. ఎక్కువ బ్యాచిలర్స్ కూడా మంచిగా ఫాస్ట్గా చేసుకునే రెసిపీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ప్రోటీన్ కూడా చాలా ఉంటుంది. దీనికి కావాల్సింది సింపుల్ అండి. ఓన్లీ కొబ్బరి ముక్కలు సన్నగా తరుక్కోవాలి, పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు, కొత్తిమీర, అంతే. ఈ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ ఉంటే మన కోకోనట్ రైస్ చాలా సింపుల్గా అయిపోతుంది. ఫస్ట్ అయితే మనము కొబ్బరి ముక్కలు కడిగి శుభ్రంగా వాటిని మిక్సీ జార్, కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, నేనైతే 2 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాను. ఆ రైస్కి ఒక 5 పచ్చిమిర్చి, ఒక హాఫ్ కోకోనట్ చిప్ అంటారు కదా, హాఫ్ తీసుకున్నాను. అల్లం చిన్న ముక్క సన్నగా తరుక్కొని ఈ 3 అయితే ఫస్ట్ మనము గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో అయితే ఏం అవసరం లేదండి, ఉప్పు కారం జస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకోవడమే. కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం, ఇంతే. నేను చూపించాను కదా, మరీ వాటర్ అయితే పోయొద్దండి. వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు. జస్ట్ కచ్చా పచ్చా అంటారు కదా, కొంచెము పలుకులుగా తగిలేటట్లే చేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి, అల్లము, కొబ్బరి. చూసారు కదా కన్సిస్టెన్సీ ఎట్లా ఉందో. నేను వాటర్ అయితే అస్సలు వేయలేదు, వాటర్ అనేది. ఇప్పుడు మనము కొంచెము తాలింపుకి సరిపడినంత ఆయిల్ తీసుకుందాము. దాంట్లో మన తాలింపు గింజలు ఉంటాయి కదా, పచ్చిపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, అవన్నీ తీసుకొని ఆయిల్లో ఎండుమిరపకాయలు తాలింపు అనేది పెట్టుకోవాలి ఫస్ట్ అయితే. ఈ తాలింపు వేగినాక మనము దాంట్లోకి ఏమేమి కావాలి ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఇవి వేగేసిన తర్వాత ఏం వేసుకుందామంటే కరివేపాకు వేసుకోవాలండి. ఈ కరివేపాకు, కొత్తిమీర నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాను. కొత్తిమీర తగులుతుంటే ఏంటంటే రైస్కి చాలా మంచిగా అనిపిస్తుంది, రైస్ తినాలనిపిస్తుంది. ఆ ఫ్లేవర్ కానీ ఆ స్మెల్ కానీ డిఫరెంట్గా ఉంటుంది మనకి ఫుడ్ అనేది. అందుకని కొత్తిమీర కొంచెం ఎక్కువగానే తీస్తుంటాను అనమాట. ఇదిగోండి కరివేపాకు వేసేసాను. నెక్స్ట్ కొత్తిమీర నేను మొత్తం వేసుకోలేదండి, కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, ఫస్ట్ అవి వేసాను. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి, అల్లం, పచ్చిమిర్చి మిక్సీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే నేను ఆ తాలింపు పోపులో వేసేసాను అనమాట. అంతే అండి, సింపుల్గా అయిపోతుంది మన రైస్ అయితే. ఇంకా ఇది జస్ట్ ఒక 5 to 10 minutes వరకు బాగా క్రిస్పీగా అయితే వేయించొద్దండి. కొంచెం జస్ట్ పచ్చి వాసన పోయేంత వరకే వేయించుకోవాలి. అప్పుడే మనకి రైస్ అనేది టేస్టీగా ఉంటుంది. దాంట్లో కొంచెం ఇంగువ కావాలి. ఇంగువ వేస్తే ఏంటంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంగువ, పసుపు, తగినంత పసుపు, ఇంగువ, సాల్ట్, అంతే అండి. ఈ 3 వేసేసుకుంటే సరిపోతుంది. నేను 2 glasses రైస్కి 3 spoons, నా స్పూన్ చూస్తున్నారు కదా, 3 spoons ఆఫ్ సాల్ట్ అయితే వేసాను, సరిపోతుంది. 1/2 spoon పసుపు, 1/2 spoon ఇంగు పౌడరు, సరిపోతుంది ఇంతే. ఈ మధ్యలో ఏంటంటే కొంచెం కొబ్బరి వేగాలి కాబట్టి ఇంకొక 2 spoons ఆయిల్ అయితే తీసుకుంటే కొంచెం కొబ్బరి కూడా వేగుతుంది. అట్లా ఎట్ ద సేమ్ టైము రైస్ కూడా పొడిలాడుతుంది అనమాట ఆయిల్ తగిలితే. సో దీనికి కాగాను కొంచెం ఒక 2 spoons ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇట్లా వేసేసుకొని ఒక్కసారి తిప్పేసుకొని ఒక 5 to 5 minutes మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. ఈ 5 minutesలో కూడా కింద అడుగంటకుండా నీట్గా అప్పుడు మంచిగా కొబ్బరి వేగేంత వరకు ఒక 5 minutes అట్లా ఉంచేయండి, సరిపోతుంది. ఇట్లా వేయించుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, ఈ లోపల మనము దీనికన్నా ముందే మనకి దీన్ని రాత్రి వండుకొని మిగిలిన అన్నంతో అయినా చేసుకోవచ్చు, లేకపోతే అప్పుడప్పుడు వండుకొని బాక్స్లో బాక్స్లో పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా
అన్నం వండేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి నేనైతే మా పాప లంచ్ బాక్స్కి టిఫిన్ కింద చేస్తున్నాను. సో ఇలా రైస్ అనేది వండేసి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి అయిపోయింది. జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు 5 minutes వేసేసుకొని మనం ఏదైతే అన్నము ఉందో బాయిల్డ్ రైస్ ఉంది కదా, అది తీసుకొచ్చి ఈ మిశ్రమంలో కలిపేస్తే చాలండి. అంతే, ఎంతో ఈజీగా వితిన్ 10 minutesలో అయిపోయే కోకోనట్ రైస్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు మొత్తం నేను రైస్ అంతా తీసేసుకొని జస్ట్ ఆ పేస్ట్ అది తాలింపు పెట్టుకున్న కొబ్బరి ఇదంతా కూడా ఆ రైస్లో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. మనకి ఆయిల్ వేయటం వల్ల ఏమవుతుందంటే మనకి రైస్ ఏదైతే ముద్దగా ఉందో అది కొంచెము ముద్ద అవ్వకుండా పొలుకుగా వస్తుందన్నమాట. సో మొత్తం కలుపుకొని ఆయిల్ అంతా ఆ రైస్కి పట్టినప్పుడు మనకి ఇంకా జస్ట్ పులిహోర కనుక ఎట్లా ఉంటుందో ఆ స్ట్రక్చర్లో వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. అంతే అండి. చివర్లో ఇదంతా కలుపుకున్నాక కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి. నాకైతే ఇష్టం, మరి మీకు ఇష్టం ఉన్న వాళ్ళైతే చాలా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. అదండి కోకోనట్ రైస్. మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.